డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు. కొందరు నిజాయితీగా సంపాదిస్తే మరికొందరు అడ్డదారుల్లో వెళ్తారు. కరెన్సీ కట్టల కోసం ఎంతటి దారుణాలకైనా ఒడిగడతారు. ఇక అభంశుభం తెలియని చిన్నారులు, ఏ తోడు లేని ఒంటరి మహిళలు, కుటుంబాలకు దూరంగా ఉంటున్న వారిని బూచిగా చూపి సంపాదించడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. హైదరాబాద్లో పట్టుబడ్డ బెగ్గింగ్ మాఫియా భాగోతంతో పోలీసులు మళ్లీ అలర్ట్ అయ్యారు. హైదరాబాద్లో చాలా చోట్ల రెడ్ సిగ్నల్స్ పడగానే చేతిలో డొనేషన్స్ బాక్స్తో దగ్గరకొచ్చి దీనంగా ముఖం పెట్టి మేమంతా అనాథలం, మాలాంటి అనాథల కోసం సాయం చేయండి ప్లీజ్ అంటూ వస్తుంటారు అమ్మాయిలు. అయ్యో పాపమని జేబులో చేతికి అందిన నోటును ఆ డొనేషన్ బాక్స్లో వేస్తుంటారు. ఇక కొంతమంది వృద్ధులు మహిళలను చూస్తే దూరంగా బైక్ పై వెళ్లే వాళ్ళు కూడా బైక్ ఆపేసి జాలిపడి ఎంతో కొంత సాయం చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో ఏ జంక్షన్లో చూసినా ఇదే సీన్ కనిపిస్తోంది. పాపం అనాథలైన చిన్నారుల కోసం ఆ మాత్రం సాయం చేయడంలో తప్పులేదు, వృద్ధులు మహిళలను ఆదుకోవడంలోనూ తప్పులేదు. కానీ సినిమాల్లో చూపించినట్టుగా ఇలా డబ్బును కలెక్ట్ చేస్తున్న వాళ్ళంతా బెగ్గింగ్ మాఫియా చేతిలో బందీలుగా ఉన్నారన్నది అక్షర సత్యం. నాయక్ సినిమాలో చూపించినట్టుగా హైదరాబాద్లో అచ్చంగా ఇలాంటి మాఫియా గతంలో పోలీసులకు చిక్కింది. విచారణ జరిపిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. సరిగ్గా 7 ఏళ్ల కిందట గచ్చిబౌలిలోని ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర దీనంగా అడుక్కుంటున్న చిన్నారులను చూసి అప్పటి గచ్చిబౌలి సీఐ అయ్యో పాపం అనుకుంటూ వాళ్లను దగ్గరికి తీశాడు. ఏంటి నాన్న మీ బాధ అంటూ అడిగి సాయం చేద్దామని చూశాడు. కానీ చిన్నారులు ఆ పోలీస్ అధికారిని చూడగానే బోరున విలపించారు. మాకు ఇష్టం లేకుండానే ఇలా బెగ్గింగ్ చేయాల్సి వస్తుందని చెప్పటంతో చిన్నారుల గురించి ఆరా తీశాడు. వాళ్లంతా మెదక్ జిల్లా అమీన్పూర్ గ్రామంలోని బ్రహ్మపుత్ర ఆర్ఫనేజ్ హోంకు చెందిన వారని గుర్తించారు. హోం యజమాని జోసెఫ్తో పాటు అతని భార్య రాణి ఇద్దరూ పిల్లల చేత ఇలా బెగ్గింగ్ చేయిస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఉదయాన్నే 19 మంది పిల్లలకు టిఫిన్లు పెట్టి చేతికి ఓ డొనేషన్ బాక్స్, మధ్యలో తినడానికి స్నాక్స్, వాటర్ బాటిల్ ఇచ్చి రోడ్డుపైకి పంపేవారు. కాసేపయ్యాక కలెక్ట్ అయిన డొనేషన్స్ మొత్తం ఒకరు వచ్చి తీసుకెళ్లేవారు. సాయంత్రానికి చిన్నారులు మళ్లీ బ్రహ్మపుత్ర ఆర్ఫనేజ్ హోంకు చేరాలి. ఎవరైనా కలెక్షన్ తక్కువ తెస్తే ఆ రాత్రి వాళ్లకు భోజనం పెట్టారు, పైగా భయపెట్టేవారని బాధిత చిన్నారులు పోలీసుల ముందు బోరున విలపించారు. అప్పట్లో సెన్సేషన్గా మారిన ఆ సంఘటనపై చైల్డ్ వెల్ఫేర్ కమిషన్తో పాటు పోలీసులు కేసులు నమోదు చేశారు. హైదరాబాద్లోని సిగ్నల్స్ వద్ద మళ్లీ ఇలాంటి దృశ్యాలు రోజూ కనిపిస్తుండటంతో వాహనదారులు చాలా మంది పోలీసులకు, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మరోసారి రంగంలోకి దిగిన పోలీసులకు పలు జంక్షన్ల వద్ద వృద్ధులు భిక్షాటన చేస్తూ కనిపించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాదాపు 20 మందికి పైగా వృద్ధులు, మహిళల్ని అదుపులోకి తీసుకొని వారి గురించి ఆరా తీశారు. మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. వీళ్లందరి చేత భిక్షాటన చేయిస్తున్న ఆర్గనైజర్ అనిల్ పవార్ అని గుర్తించారు. అదుపులోకి తీసుకున్న వారందరినీ హోంకు తరలించి వారికి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. బెగ్గింగ్ మాఫియా ఆర్గనైజర్ అనిల్ పవార్ పై కేసులు నమోదు చేసిన పోలీసులు ఇలాంటి బెగ్గింగ్ మాఫియాలు నగరంలో ఇంకా ఎన్ని ఉన్నాయా అని ఆరా తీసే పనిలో పడ్డారు. బెగ్గింగ్ మాఫియాల రూల్స్ విన్న పోలీసులు షాక్ అయ్యారు. మాఫియా కనుసన్నల్లో ఏరియాలు ఉంటాయి. ఒకరి ఏరియాలోకి ఇంకొకరు ఎంటర్ అవ్వరు. తమ ఏరియాలోకి ఎవరైనా ఇలాంటి మాఫియాలతో సంబంధం లేనివారు, నిజమైన యాచకులు వచ్చినా వారిని అక్కడి నుండి పంపించేస్తారు. చివరికి వారు కూడా ఏదో ఒక బెగ్గింగ్ ముఠాలో చేరితేనే భిక్షాటన చేసే ఛాన్స్ వస్తుందని గ్రహించక తప్పదు. వసూలు చేసిన సొమ్మంతా సాయంత్రానికి కలెక్షన్ ఏజెంట్ వచ్చి తీసుకుంటాడు. రోజంతా ఈ కలెక్షన్ ఏజెంట్లు కొంచెం దూరం నుంచి వీరిని గమనిస్తూ ఉంటారు. ఏమాత్రం అనుమానం వచ్చినా వారికి తమదైన స్టైల్లో వార్నింగ్ ఇస్తుంటారు. అందుకే సిగ్నల్స్ దగ్గర ఉండే మహిళలు, వృద్ధులు ఎవరితోనూ ఎక్కువ మాట్లాడరు. వసూలైన సొమ్ములో నుంచి సాయంత్రానికి 100-200 వారి చేతుల్లో పెట్టి మిగిలిన సొమ్మంతా ఆ ఏజెంట్ తీసుకుపోతాడని పోలీసుల విచారణలో బయటపడింది. దిక్కులేని వారికి అండగా ఉండటంలో తప్పులేదు. తినడానికి తిండి లేని వారికి తోచినంత ఆర్థిక సహకారం అందించడంలోనూ తప్పులేదు. కానీ కొంచెం టైం స్పెండ్ చేసి వివరాలు తెలుసుకోవడం బెటర్. మనకెందుకులే అని ఎవరికి వారు వదిలేస్తే మన డొనేషన్స్ పక్కదారి పట్టడంతో పాటు చిన్నారుల బాల్యాన్ని హరించిన వాళ్లమవుతామన్నది ప్రతి ఒక్కరూ గుర్తించాలి. బెగ్గింగ్ ముఠాలు మరోసారి వెలుగులోకి రావడంతో అమాయక పేదలను అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసే ఈ బెగ్గింగ్ మాఫియాల భరతం పట్టే పనిలో పడ్డారు పోలీసులు.